నమస్కారం అండి. నా పేరు చావ నరేందర్. నేను కావేరీ సీడ్ కంపెనీ వెజిటబుల్ డివిజన్లో ఖమ్మం జిల్లా సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు మనం తల్లాడ మండలం ఖమ్మం జిల్లా నార్ల వెంకటేశ్వర రెడ్డి గారి బెండ తోటలో ఉన్నాం అనమాట. ఈ వెంకటేశ్వర రెడ్డి గారు మనకి ఈ కావేరీ శౌర్య అనే విత్తనం 2 కేజీలు పెట్టడం జరిగింది. ఇప్పటికి 6 కటింగ్లు అయిపోయాయి. మనకి దీని యొక్క లక్షణాలు, శౌర్య లక్షణాలు వచ్చేసి ఇది 45 నుంచి 50 రోజులకి ఫస్ట్ కోత అనేది వస్తుంది అనమాట. ఈ మిగతా రకాలతో దీనికి పోలిస్తే ఏంటంటే ఇది ఆకు వచ్చేసేమో గోంగూర ఆకు టైపులో ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ అంగుళానికి కూడా దగ్గర గనుపు అనేది ఉంటుంది. మీరు ఇది గమనించవచ్చు. ఇప్పుడు ఇది చూడవచ్చు మీరు, అంగుళానికి కూడా ప్రతి అంగుళానికి కూడా కాయ అనేది ఉండటం జరిగిద్ది. ఇంకొకటి ఏంటంటే ఇది వైవిఎంఈ, తర్వాత ఈ తెల్లదోమ, పచ్చదోమ, ఓఎల్సివి, ఈ ఇతర రకాల తెగుళ్ళని కూడా తట్టుకోవడం అనేది జరిగిద్ది. మీకు ఎంత వర్షాలు ఇవి పడుతున్నా కానీ చూడండి, ఏ మచ్చ కానీ ఆకు మీద ఇట్లాంటివి లేవు. ఈ బ్యాక్టీరియల్ లీఫ్ వైరస్ అనేది మిగతా బెండ రకాలు, చాలా రకాల్లో, వేరే ఇతర కంపెనీ రకాల్లో చాలా చూడటం జరిగింది. కానీ మన దానికి వచ్చేసరికి చూడండి, ఈ ఆకు మచ్చ అనేది కూడా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఇప్పుడు పక్కన ఇంకొక రకం ఉంది మంది, ఇది కావేరీ శౌర్య, ఇది వేరే రకం అనమాట. అది చూడండి, చెట్టు కూడా హైట్ ఎక్కువ, సేమ్ ఇదే 5-6 కోతలు అది తెగింది. ఇది మంది మాత్రం చూడండి చాలా దగ్గర కనుపొండటం. కాయ కూడా మార్కెట్లో మీరు అవసరమైతే ఇది డైలీ కూడా కోసుకోవచ్చండి. రోజువారీ మామూలుగా మార్కెట్లో కాయ కూడా సన్నవండి. ఇప్పుడు ఇదేంటంటే రోజు కోస్తే ఈ సైజు వచ్చింది కాయ. అదే మీరు ఒకవేళ కొంచెం తూకం రావాలి, లేకపోతే పెద్ద మార్కెట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సైజు అనేది వస్తుంది. రోజు మామూలుగా లోకల్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది. కాయ కటింగ్ కూడా, మీరు కాయ కటింగ్ కూడా చూడండి, ఇరగటం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది, ప్రెజర్ అనేది అవసరం లేదు. జస్ట్ ఇట్లా తెంపితే తెగిపోద్ది. కాబట్టి నేను రైతు సోదరులకి మనవి చేసేది ఏంటంటే, మీరు కాయ అనేది ఒకటి సన్నము, ఈ తెగుళ్ళు ఓఎల్సివి, వైవిఎంవి, ఈఎల్సివి, ఈ రకాల తెగుళ్ళు కూడా అన్నిటికీ తట్టుకుంటుంది. ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ ఆకుమచ్చ తెగులు ఒకటి, ఇట్లాంటివి కూడా రాకుండా ఉంటుంది. తర్వాత కాయ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మీరు మార్కెట్కి వెళ్తే కూడా ఫ్రెష్గా ఉంటుంది. కాయ గింజ తేలటం కానీ, లేకపోతే దాని మీద బుడిపిల్ల రావటం కానీ అట్లాంటిది కూడా ఏది ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒకవేళ మీరు అవసరమైతే బలమైన భూముల్లోనే ఏదైనా మందు వేసుకున్నా కానీ చెట్టు అయితే ఎదిగే గుణం కాదు. ఇది దగ్గర కనుపులతోటి ఉండే లక్షణం ఈ చెట్టు. కాబట్టి ఏంటంటే రైతు సోదరులకి నేను ఒకటే మనవి చేసేది, ఇట్లాంటి విత్తనాలు ఎంచుకోండి. కావేరీ కంపెనీ వాటితోటి అధిక దిగుబడులు సాధించండి. ధన్యవాదాలు.